హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ వింగ్. ఈరోజు మనము ఫ్రెష్గా స్పోకెన్ ఇంగ్లీష్ స్టార్ట్ చేస్తున్నాం క్లాస్ 1తో. మీకు ఈ సిరీస్ ఇలాగే జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, ఎవరికైతే బాగా ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉందో వాళ్ళందరికీ కూడా ఈ స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్ అనేది ఖచ్చితంగా చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. స్టార్ట్ చేద్దామా మరి? మీకు తెలుసు కదా, ఈరోజు మనకు నచ్చకపోయినా, మనం ఒప్పుకోకపోయినా ఇంగ్లీష్కి అనేది చాలా డిమాండ్ ఉంది కదా. అందుకే మనము ఇంగ్లీష్ని మాట్లాడడం స్టార్ట్ చేద్దాం. ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడడం మొదలు పెడదాం. ఖచ్చితంగా అది సాధ్యం అవుతుంది. ఓకేనా? రైట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సరే, ఈ ఫస్ట్ క్లాస్లో మనము సెల్ఫ్ ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేద్దాం. మరి సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే ఏంటి? నాకు బాగా బాధ కలిగించే విషయం ఏంటంటే, ఈ రోజుల్లో డిగ్రీలు చేస్తారు, బీటెక్లు చేస్తారు. అన్ఫార్చునేట్లీ ఇంత పెద్ద చదువులు చదివినా కూడా ఒక ఇంటర్వ్యూకి వెళ్తే సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే వాళ్ళని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకోలేకపోతున్నారు. అన్ఫార్చునేట్లీ. అంతేకాదు, ఏదైనా ఒక స్టేజ్ మీద ఒక చిన్న అవకాశం వచ్చినప్పుడు, మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకోలేకపోతున్నారు చాలామంది. ఇది కొంచెం బాధాకరమే. అలాగే ఎక్కడైనా పబ్లిక్ ప్లేసెస్లో కానీ, ఏదైనా కొత్త ఫ్రెండ్స్తో కలిసినప్పుడు కానీ, ఎవరైనా హైయర్ అఫీషియల్స్తో కలిసినప్పుడు కానీ, ఏదైనా సోషల్ గ్యాదరింగ్లో రిలేటివ్స్ కలిసినప్పుడు కానీ, కనీసం సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా చెప్పలేని పరిస్థితి. అంటే మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోలేకపోతున్నాం కదా. కాబట్టి మనము ఈ స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్ని, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ని ఫస్ట్ క్లాస్ సెల్ఫ్ ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? చూడండి, సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే ఏంటి? సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, సింపుల్, వెరీ ఈజీ. మీరు ఏం చేస్తారు, మీ ఫ్యామిలీ ఏంటి, మీ గోల్, ఇవన్నీ చెప్తే చాలు, అంతే. వెరీ సింపుల్గా నేర్చుకునేద్దాం. ఓకేనా? రైట్. అలాగే ఈ ఇంట్రడక్షన్ అన్నది స్కూల్లో కానీ, ఇప్పుడు స్కూల్లో మీ పిల్లలు ఉంటారు కదా, ఇప్పుడు ఇండిపెండెన్స్ డే వస్తుంది, రిపబ్లిక్ డే వస్తుంది, ఇంకా ఏమైనా అకేషన్స్ వస్తాయి, వాళ్ళు ఎక్కడైనా చిన్న మాట్లాడే అవకాశం వస్తుంది. అప్పుడు వాళ్ళని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి కదా స్కూల్లో కానీ. అలాగే మీరు జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తారు, అక్కడ మిమ్మల్ని మీరు ఫస్ట్ అడిగేది ఏంటి? ఫస్ట్ క్వశ్చన్, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, టెల్ అస్ అబౌట్ యువర్ సెల్ఫ్, ఇలా అడుగుతారు కదా. అప్పుడు తెలియాలి కదా. కాబట్టి ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది మనకు స్కూల్లో కానీ, జాబ్ ఇంటర్వ్యూస్లో కానీ, కొత్త ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు కానీ, ఈ మిగతా సోషల్ అకేషన్స్లో కానీ, సోషల్ గ్యాదరింగ్స్లో కానీ చాలా అవసరం ఇది ఖచ్చితంగా. అందుకే మనము ఇదే సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే. సరే, సెల్ఫ్ ఇంట్రడక్షన్ ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. ఖచ్చితంగా మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎస్, నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకోగలుగుతున్నాను, సక్సెస్ఫుల్గా నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకోగలుగుతున్నాను, నా గురించి నేను చెప్పగలుగుతున్నాను. మీకు తెలుసా, మనం ఆ విషయం గురించి చెప్తాం, ఈ విషయం గురించి చెప్తాం, కానీ మన గురించి చెప్పమంటే మాత్రం చాలా కష్టం. ఇదే మనం ప్రాక్టీస్ చేయాల్సింది. ఫస్ట్ మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాలి కదా, మన గురించి మనం చెప్పాలి కదా. అందుకనే సెల్ఫ్ ఇంట్రడక్షన్తోనే స్టార్ట్ చేస్తున్నాం. చూడండి, అలాగే ఈ క్లాస్లో పార్ట్ 2లో ఏం చెప్తున్నాం అంటే స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్. సెల్ఫ్ ఇంట్రడక్షన్ని ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏం చెప్పాలి? మై నేమ్ ఈజ్ అని చెప్పాలి. మై నేమ్ ఈజ్ ప్రవీణ్ అంబే, ఇలా. ఐ ఆమ్ ప్రవీణ్ అంబే, ఇలా కూడా చెప్పచ్చు. ఓకేనా? మై నేమ్ ఈజ్ ప్రవీణ్ అంబే, ఐ ఆమ్ ఫ్రమ్ విజయవాడ, ఇలా. ఇప్పుడు మీరు ఏ ఊరు అవుతుంది? ఐ ఆమ్ ఫ్రమ్ కడప, ఐ ఆమ్ ఫ్రమ్ కర్నూల్, ఐ ఆమ్ ఫ్రమ్ హైదరాబాద్, ఇలా. ఐ ఆమ్ ఫ్రమ్ వరంగల్, ఇలా చెప్పచ్చు మీరు. ఐ లివ్ ఇన్, కానీ ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు మీరు? ఐ లివ్ ఇన్ హైదరాబాద్. మరి మీరు ఎక్కడ? ఐ లివ్ ఇన్ ఖమ్మం, ఐ లివ్ ఇన్ బెంగళూరు, ఇలా చెప్పచ్చు. ఇంకా ఐఎమ్ ఏ స్టూడెంట్, ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే ఐఎమ్ ఏ స్టూడెంట్. ఒకవేళ మీరు ఒక ఎంప్లాయీ అయితే ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఐఎమ్ ఏ డాక్టర్, ఇలా చెప్పచ్చు. సరేనా? నెక్స్ట్, ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ, ఇలా. నెక్స్ట్, మై హాబీస్ ఆర్ రీడింగ్ బుక్స్, ప్లేయింగ్ క్రికెట్, ఇలా. మీ హాబీస్ ఏవైతే అవి. మై హాబీస్ ఆర్ సింగింగ్ సాంగ్స్, రీడింగ్ బుక్స్, ప్లేయింగ్ క్రికెట్, ప్లేయింగ్ కబడ్డీ, ఇలా. నెక్స్ట్, మై గోల్ ఈజ్, వాట్ ఈజ్ యువర్ గోల్? మై గోల్ ఈజ్ టు బికమ్ ఏ టీచర్, మై గోల్ ఈజ్ టు బికమ్ ఏ లాయర్,
లేకపోతే ఐ వాంట్ టు బికమ్ అన్ అడ్వకేట్, ఇలా కూడా చెప్పచ్చు మీరు. అర్థమవుతుంది కదా. సో మై గోల్ ఈజ్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. చూడండి ఇక్కడ పూర్తి ఉదాహరణ, అంటే ఇప్పుడు కంప్లీట్గా చూద్దాం. ఇంతకుముందు మనము సెంటెన్స్ బై సెంటెన్స్ చెప్పాం కదా, ఇప్పుడు మనము కంప్లీట్గా చెప్తాం. కంప్లీట్ ఎగ్జాంపుల్, రైట్. చూడండి, హాయ్ మై నేమ్ ఈజ్ ప్రవీణ్. మై నేమ్ ఈజ్ ప్రవీణ్ అంబే. దెన్ ఐ ఆమ్ ఫ్రమ్ విజయవాడ. ఐ లివ్ ఇన్ హైదరాబాద్. అంటే ఇప్పుడు సెంటెన్స్ వైజ్ చెప్పాం కదా, ఇప్పుడు కంప్లీట్గా చెప్పడం. ఒక కమాండ్ వస్తుంది మనకి. దెన్ ఐ ఆమ్ ఏ స్టూడెంట్. ఐ లవ్ రీడింగ్ బుక్స్ అండ్ వాచింగ్ మూవీస్. మై గోల్ ఈజ్ టు బికమ్ అ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. థ్యాంక్ యూ. ఇలాగే మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఇలాగే మీరు కూడా ప్రయత్నించండి. ఖచ్చితంగా మీరు సెల్ఫ్ ఇంట్రడక్షన్ మీద పర్ఫెక్షన్ వస్తుంది. రాసుకోండి ఒక నోట్బుక్లో సెల్ఫ్ ఇంట్రడక్షన్ మీ గురించి మీరు రాసుకొని మళ్ళీ ఒక అద్దం ముందు నిలబడుకొని ప్రాక్టీస్ చేయడం. ఇక్కడ చూడండి, మీకు కొన్ని ఫ్లూయెన్సీ టిప్స్ కూడా చెప్తాం. ఏంటంటే రోజు ఇంట్లో బిగ్గరగా మాట్లాడాలి. చూడండి, మనకు ఒక రూమ్లో ఒక చోట ఒక కార్నర్లో కూర్చొని గట్టిగా మనమే గట్టిగా మాట్లాడడం. అప్పుడు ప్రొనౌన్సియేషన్ మీద మనకు పట్టు వస్తుంది. ఓకేనా, ఫ్లూయెన్సీ వస్తుంది మనకు అప్పుడు. నెక్స్ట్ అద్దం ముందు ప్రాక్టీస్ చేయాలి. అది చాలా చాలా ఎందుకంటే లోటుపాట్లు తెలుస్తాయి మనకి కదా. ఇప్పుడు మీరు సెల్ఫ్ ఇంట్రడక్షన్ నోట్స్లో రాసుకున్నారు, నోట్స్లో రాసుకొని అద్దం ముందు నిలబడుకొని గట్టిగా మాట్లాడడం మొదలు పెట్టండి. అప్పుడు మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తెలుస్తుంది, మీరు ఏమైనా తడబడుతున్నారా అవన్నీ మీకు అంటే సెల్ఫ్ అసెస్మెంట్. అప్పుడు తప్పులు వచ్చినా సరే ఆపకండి, అస్సలు వదలొద్దండి. మీకు ఎన్ని తప్పులు పోయినా డోంట్ గివ్ అప్, అసలు వదిలిపెట్టద్దు. కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి మంచి స్పీకర్ అవ్వాలంటే. నెక్స్ట్, మీ వాయిస్ రికార్డ్ చేసి వినండి. మీలో చాలా మార్పు కనిపిస్తుంది. ఖచ్చితంగా రికార్డ్ చేసుకోండి మీ వాయిస్ ఫోన్లో రికార్డ్ చేసుకొని మీ వాయిస్ మీరే వినండి. తెలుస్తుంది, ఓ నేను ఇంకా బాగా మెరుగవ్వాలి, ఇది కాదు, మళ్ళీ అది డిలీట్ చేయండి, మళ్ళీ ఇంకా రికార్డ్ చేయండి. ఇలా టైం ఉన్నప్పుడు, ఫ్రీ టైం ఉన్నప్పుడు, వెన్ ఎవర్ యూ హ్యావ్ ఫ్రీ టైం కదా. ఇది ఒక ఫ్లూయెన్సీ టిప్. అలాగే మీకు సెల్ఫ్ మోటివేషన్ అనేది ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరు ఎప్పుడు అన్ని వేళలా మనల్ని మోటివేట్ చేయలేరు కదా. మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి. ఎస్, నేను మాట్లాడే ఇంగ్లీష్లో నేను మాట్లాడగలుగుతాను, ఐ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్, ఇలా కదా. నెక్స్ట్, ఇప్పుడు హోంవర్క్ ఏంటంటే మీకు మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇంగ్లీష్లో రాయండి. మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఉంది కదా, దాన్ని ఇంగ్లీష్లో రాయండి, ఒక నోట్బుక్లో రాయండి. మర్చిపోదండి, ఖచ్చితంగా చేయాలి. ఓకేనా, రైట్. 3 సార్లు చదవండి, మాట్లాడండి. ఎందుకంటే మనం ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత పట్టు వస్తుంది దాని మీద. 3 సార్లు కాకపోతే 4 సార్లు చదవండి. చదివి మళ్ళీ ఒకసారి చూడకుండా మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, అంటే అదే మళ్ళీ ఒకసారి మాట్లాడడం మీకు మీరే అద్దం ముందర నిలబడుకొని కానీ, లేదంటే ఒక చోటనే ఇంట్లో ఒక కార్నర్లో కూర్చొని కానీ మాట్లాడండి. మీరు రికార్డ్ చేసి మీ ప్రోగ్రెస్ని చూసుకోవచ్చు. మీరు రికార్డ్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది, ఓహో తడబట్టలేదు, నేను సెల్ఫ్ ఇంట్రడక్షన్ని చక్కగా చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు ఏ ప్లేస్లో అయినా సరే, ఎవరి ముందైనా సరే నేను సెల్ఫ్ ఇంట్రడక్షన్ని నేను అనర్గళంగా చెప్పగలుగుతాను, నా గురించి నేను ప్రొజెక్ట్ చేసుకోగలుగుతాను, నేను ఎగ్జిబిట్ చేసుకోగలుగుతాను, అంతే కదా, రైట్. అలాగే చూడండి, మోటివేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషికి కూడా. మీ ఇంగ్లీష్ జర్నీకి ఇది మొదటి అడుగు అనమాట. ఇట్ ఈస్ ఏ ఫస్ట్ స్టెప్. ఈ క్లాస్ అనేది ఫస్ట్ స్టెప్, ఇది ఫస్ట్ క్లాస్. నేనున్నాను మీకు ఖచ్చితంగా, మీ తోడు. ఓకేనా, నేనున్నాను. మొదలు పెట్టండి ఖచ్చితంగా. మనం ఎక్కడో చోట మొదలు పెట్టాలి కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓకేనా, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ గుర్తుంచుకోండి, ఈ సిరీస్ ఇలాగే కంటిన్యూ చేస్తాం మనం. మీరు మిస్ అవ్వద్దండి. ఖచ్చితంగా మీరు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఫాలో అవ్వండి. అంటే మళ్ళీ మీరు నోట్స్లో రాసుకొని దాన్ని మళ్ళీ బాగా ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. Until then, keep smiling and keep speaking English. Thank you so much.